రోడ్డు మీద రై రైమంటూ బైక్ దూసుకెళ్తే హీరో అయిపోదామనుకుంటే కొందరు స్టంట్లు చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అవుతామని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. మీ బైక్ స్పీడ్ ఎంతైనా కావచ్చు, కానీ పోలీసుల మూడో నేత్రం స్పీడ్ అంతకంటే ఎక్కువే. మరి మీరు రేస్ మొదలుపెట్టిన క్షణం నుంచి మీ వెనకాలే డ్రోన్ కెమెరా తిరుగుతోంది. చివరకు మీ బైక్ శబ్దం పోలీస్ స్టేషన్ వరకు వినిపించేలా చేస్తోంది. ఉప్పల్ పోలీసులు చేపట్టిన డ్రోన్ నిఘా ఇప్పుడు బైక్ రేసర్లకు గట్టి హెచ్చరికగా మారింది. నిర్మానుష్య ప్రాంతం, విశాలమైన రోడ్డు, చుట్టూ ఎవరూ లేరనే ధీమా. ఇంకేం, బైక్ యాక్సిలరేటర్ తిప్పాడు యువకుడు. రయ్యమంటూ వేగంగా దూసుకెళ్లాడు. తాను గాలి కంటే వేగంగా వెళ్తానని అనుకున్నాడు. కానీ అతడికి తెలియని మరో కంటి అదే వేగంతో అతన్ని వెంబడిస్తోందని తెలుసుకోలేకపోయాడు. అదే పోలీసుల డ్రోన్ కెమెరా. ఆకాశంలో ఎగురుతూ ప్రతి కదలికను రికార్డు చేసేస్తోంది. బైక్ నెంబర్ నుంచి రేసింగ్ చేసే తీరు వరకు అన్నింటినీ బంధించేసింది. ఉప్పల్ భగాయత్తులోని శ్రీ చైతన్య కాలేజీ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో కొందరు యువకులు ప్రమాదకరంగా బైక్ రేసింగ్ నిర్వహించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వేగానికి మత్తెక్కిపోయారు. అయితే వారి సరదాపై డ్రోన్ నిఘా నీళ్లు చల్లేసింది. డ్రోన్ ద్వారా వచ్చిన సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన ఉప్పల్ పోలీసులు రేసింగ్ లో పాల్గొన్న యువకులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. ఒకప్పుడు బైక్ రేసర్లు పోలీసులను చూసి పారిపోయేవారు. ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయింది. పోలీసులు కనిపించకపోయినా పోలీసుల కెమెరా మాత్రం కనిపించకుండా మీ వెనకాలే ఉంటుంది. మీరు రోడ్డు మీద చేసిన ప్రతి స్టంటు, ప్రతి రేసు, ప్రతి నిర్లక్ష్య చర్య నేరుగా పోలీసుల స్క్రీన్ పై ప్రత్యక్షమవుతుంది. బైక్ రేసింగ్ అనేది కేవలం ట్రాఫిక్ ఉల్లంఘన మాత్రమే కాదు, అది ప్రాణాలతో చేసే ఒక చెలగాటం. ఒక్క క్షణ తప్పిదం ఒక కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది. ఒక్క స్టంట్ తల్లిదండ్రుల జీవితాలను శోకసంద్రంలో ముంచేస్తుంది. అందుకే రేసింగ్ పేరుతో రోడ్లను రణరంగంగా మార్చే వారిపై ఉక్కుపాదం మోపాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే బైక్ రేసింగ్లు, స్టంట్లు, నిర్లక్ష్య డ్రైవింగ్లపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని హెచ్చరించారు. వేగం చూపించాలంటే రేసింగ్ ట్రాక్ పై చూపించండి, ప్రజల రోడ్లపై కాదు. ఎందుకంటే మీ బైకుకు 2 కళ్లుంటే పోలీసుల డ్రోన్కు 100 కళ్లున్నాయి. మీరు తప్పించుకున్నామని అనుకునే లోపే ఆ మూడో నేత్రం మీ అడ్రస్ కనిపెట్టేస్తోంది. స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు కాకీలు. పోకిరీలు, బీ కేర్ఫుల్, స్పీడ్కు బ్రేక్ వేయండి, లేకపోతే కేసులు, జరిమానాలు, జైలు గేట్లు మీకోసం వేచి చూస్తాయి. మరి కెమెరా కంటికి దొరకకుండా ఉండొచ్చు, కానీ డ్రోన్ కంటికి కాదు. నీ చుట్టే ఆ డ్రోన్ తిరుగుతోంది. తస్మాత్ జాగ్రత్త.